మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాలను అందించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మన దినాన్న ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి కౌంటర్ గా ఇది తెలియజేయడం గురించి ఈ ప్రెస్ మీట్ కి మీ అందరినీ పిలవడం జరిగింది. నా పేరు రెవరెండ్ అనిల్ కిరణ్. ఈ సంఘంలో 2022 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్ గా చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది. 2022కు ముందు జరిగినటువంటి పరిస్థితి, కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారో వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ చర్చ్ కి, అలాగే ఎపిఫానియా లూథరన్ చర్చ్ కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినైట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా సినైట్ ప్రెసిడెంట్ గారు 31వ తారీఖున ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఈయన 2వ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని 8:30 చర్చ్ స్టార్ట్ అవుతుందనగా 8:15 ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. అయితే నన్ను ఇక్కడ మోడరేటర్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. నాతో పాటు పిసిసి ఏమీ లేదు. నేను వచ్చేటప్పటికి పిసిసి సభ్యులు ఎవరు లేరు. మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో ఎడ్హాక్ కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను. ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది. మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ లో అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ గా వచ్చారు కాబట్టి ఆ దినాన్న ఆయన ఆర్డర్ మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నేనే వాక్యం చెప్పాను, నేనే సంస్కారం ప్రభురాత్రి సంస్కారం ఆరాధన చేశాను, నేనే కార్యక్రమం అన్ని చేశాను. ఆయన్నే పాస్టర్ గా సినైట్ ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినైట్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మా ఎడ్హాక్ కమిటీ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఇప్పుడున్న 2 పాస్టర్లతోనే మేము జరిపించుకుంటాం, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి వారు దాన్ని బట్టి అది మీ వద్దు అని చెప్పి ఎడ్హాక్ కమిటీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మీ అందరికి కూడా ఈ ఒరిజినల్స్ కాపీ నేను చూపిస్తున్నాను, దయచేసి గమనించండి. ఈ ఎడ్హాక్ కమిటీ అంతా కూడా తీర్మానం చేసి మోడరేటర్ బిషప్ గారికి అలాగే సినైట్ ప్రెసిడెంట్ గారికి కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఆ కాపీని ఆధారం చేసుకుని కింద లేదు ఉంది, లాస్ట్ ఉన్న చూడండి, లాస్ట్లో ఉన్నది. ఒక నిమిషాలు బిషప్లు ఉంటారు. ఈ 6 బిషప్లకి పైన మోడరేటర్ బిషప్ గారిని ఆయన గుంటూరులో ఉంటారు. ఈ 6 బిషప్లకి కూడా అధికారి ఆయనే మాకు ఆర్డర్స్ ఇచ్చడం జరిగింది. ఆయన దగ్గరికి ఎడ్హాక్ కమిటీలో తీర్మానం చేసి ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి వారికి చూపించిన తర్వాత వారు ఏం చేశారంటే ఈ సినైట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తూ ఎలా ఇచ్చింది చూసుకుంటారు. లాస్ట్ కాగితం కూడా ఉంది, ఇప్పటికి చెప్తాను దయచేసి చూడండి. ఇది ప్యారిస్ పాస్టర్ గా 2022 మోడరేటర్ బిషప్ గారు ఫెడరిక్ పర్వేజ్ గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ ఆర్డర్ తో పాటు అప్పటి నుంచి నేను ఇక్కడ పాస్టర్ గా చైర్మన్ గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న కొంతకాలం తర్వాత అంటే 30/9/2023 సూర్యతేజ ఆయన్ని ఈయన్ని అసిస్టెంట్ పాస్టర్ గా నా దగ్గర పంపించారు. దానికి కూడా మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆన్సర్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే 31వ తారీఖున రెవరెండ్ జి కిరణ్ బాబు గారు సినైట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్స్ లో ఏమన్నా ఉందంటే రెవరెండ్ కిరణ్ బాబు
వివరాలు ట్రాన్స్ఫర్ టు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రి టు ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ ధవళేశ్వరం 1/6/2024 టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు అక్కడ పనిచేయాలి. అనిల్తో కలిసి నువ్వు పనిచేయాలని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కమిటీ వారందరూ కలిసి తీర్మానం చేసి మోడరేటర్ బిషప్ గారికి ఈ తీర్మానం కాగితం ఇచ్చిన తర్వాత వారి జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారు సినడ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఈ మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఈ ఆర్డర్లో రెవరెండ్ అక్టోబర్ సాలిమరాజు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చలో అసిస్టెంట్ పాస్టర్ చేశారు. ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ ఆయన సెగ్నేటిపల్లి ఎపిఫానియా లూథరన్ చర్చ్ సెగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవన్నీ ఉంటుండగా రెవరెండ్ కిరణ్ బాబు గారు వారు అన్ని చదువుతూ ఇక్కడికి వచ్చి ప్రతి వారం గొడవ చేయడం, సంఘాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. మరి ఆ పరిస్థితులను బట్టి ఎస్ఓపిఎస్ స్టేషన్ ఆఫీసర్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా మా మోడరేటర్ బిషప్ గారితో మాట్లాడారు. అప్పుడు మా మోడరేటర్ బిషప్ గారు వారికి అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చారు. వేరే సమీకరణని ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ లో మేము అపాయింట్ చేశాం. మీ శాంతి భద్రతల దృష్ట్యా అనిల్ కిరణ్ గారు అక్కడ ఉండాలి, కిరణ్ బాబుని సెగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేశాం, దయచేసి దానికి మీరు సహకరించాలని చెప్పి సిఐ గారి ఒక కాపీ, అలాగనే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ గారికి ఒక కాపీ, అలాగనే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మండల ఎంఆర్ఓ గారికి ఒక కాపీ, ఈ 3 కాపీలు పంపించడం జరిగింది. ఈ 3 కాపీలు పంపించిన తర్వాత ఇరు పార్టీల్ని కూర్చోబెట్టి డిఎస్పీ గారు మాట్లాడడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఆర్డర్స్ చూపించమన్నారు. అలాగే మమ్మల్ని అడిగారు, మా దగ్గర ఆర్డర్స్ కూడా చూపించాం. వారి దగ్గర ఆర్డర్స్ చూపించడానికి మాకు మోడరేటర్ ఆయన కాదు, మా మోడరేటర్ ఆయన ఇచ్చిన ఆర్డర్స్ చెల్లవు అని చెప్పి వారు డిఎస్పీ గారి దగ్గర చెప్పడం జరిగింది. మళ్ళా మేము డిఎస్పీ గారి దగ్గర నుంచి మా మోడరేటర్ గారికి జరిగిన విషయాలన్నీ అని చెప్తే మా మోడరేటర్ గారు మళ్ళా 2 ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు. ఏఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ అందరూ కలిసి మోడరేటర్ బిషప్ సిఇఓగా ఏఎల్సిని పరిపాలించడానికి కావాల్సిన అధికారాలన్నీ కూడా మోడరేటర్ బిషప్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ అధికారాలు ఏమేమి ఉన్నాయన్నది 7 పాయింట్స్ లో రాసి మన మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా ఒక కాపీ పంపించడం జరిగింది. ఈ కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి నువ్వు కనుక ఇక్కడ ఉండాలి అనుకుంటే నీకు ఆర్డర్ ఇచ్చినటువంటి ఈ సినడ్ ప్రెసిడెంట్ తీసుకుని రా, లేకపోతే మమ్మల్ని కూడా చెప్పారు మీకు ఆర్డర్ ఇచ్చినటువంటి మీ మోడరేటర్ బిషప్ తీసుకురండి అని చెప్పి అడిగినప్పుడు మేము మా మోడరేటర్ బిషప్ గారిని రమ్మని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ప్రోగ్రామ్ 3 నెలల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోద్దండి. మరి నేను రావడం కుదరదు కాబట్టి నా ఆప్షన్లో నేను వేరే పంపిస్తానని చెప్పి మా సెక్రటరీ గారు మీకు ఇచ్చిన ప్రతి ఆర్డర్లో కూడా మీకు చూపించిన ప్రతి కాపీలో కూడా 4 పేర్లు ఉంటాయండి. మోడరేటర్ బిషప్ గారి పేరు, సెక్రటరీ గారి పేరు, వైస్ ప్రెసిడెంట్ పేరు, ట్రెజరర్ గారి పేరు 4 ఉంటాయి. ఇందులో పేరు ఉన్నటువంటి చిమ్మన్ కిషోర్ గారిని పంపించడం జరిగింది. చిమ్మన్ కిషోర్ గారు ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారు ఆత్మలో నన్ను ఇక్కడ పంపించారు. నేను ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారి పక్షం నేను ఇక్కడికి వచ్చాను. వేరే అనిల్ కిరణ్ గారే ఈ సంఘంలో ప్యారిస్ మాస్టర్ గా ఉంటారు. వారితో పాటు అసోసియేట్ గా సూర్య తేజ ఉంటాడు. వేరే కుర్రలు కిరణ్ బాబుని సెగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పి వారికి అక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది. వారు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ సోకాళ్ళు రేవర్స్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆయన మీద కూడా దెబ్బలాడడం, గొడవ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తాం. వాళ్ళ జరిగిన తర్వాత మళ్ళా మోడరేటర్ బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన సంగతి అని చెప్పి ఇక్కడ పంపించారు. వారు పంపించినప్పుడు ఈ ఎవరైతే ఎంఆర్ఓ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ మళ్ళా కౌన్సిలింగ్ కానీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మరి ఆయన దగ్గర నుంచి ఈయన తెలుసుకున్న ఆర్డర్ మోడరేటర్ బిషప్ దగ్గర ఆర్డర్ తెలుసుకున్నారు కదా, మోడరేటర్ బిషప్ గారి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి చెప్పాడు
మరి మీరు కూడా సినైల్ ప్రెసిడెంట్ దగ్గర మీరు తెచ్చుకున్నారు కదా, మీరు కూడా ఆయన తీసుకురండి అని చెప్పి పిలవడం జరిగింది. అయితే వారు సినైల్ ప్రెసిడెంట్ గారికి నేను ఫోన్ చేశాను, మా సెక్రటరీ గారు ఫోన్ చేశారు, సిఏ గారు ఫోన్ చేశారు, డిఎస్పీ గారు ఫోన్ చేశారు, ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేసినా ఎవరి ఫోన్కి ఆయన అటెండ్ అవ్వట్లేదు. సో వారు చేసిన ఎలిగేషన్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి ఫాల్స్ ఎలిగేషన్ చేయడం జరిగింది. ఏమంటే నేనే ఎంఎంఈ చర్చ్ ప్యారిస్ పాస్టర్నే. ఆ ఆర్డర్ ఎవరు ఇచ్చారంటే అక్కబోతు స్వామి గారు మా సినైల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి అన్నారు. అది అబద్ధం అండి. ఇదిగో ఇది అక్కబోతు స్వామి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ లో ఎవరు ఇచ్చారంటే రెవరెండ్ ఎస్ అనిల్ కిరణ్ ప్యారిస్ పాస్టర్ ఎంఎంఈ లూథరన్ చర్చ్, రెవరెండ్ జి కిరణ్ బాబు అసోసియేట్ పాస్టర్ ఎంఎంఈ లూథరన్ చర్చ్ అని ఇచ్చి ఈ ఇద్దరిని కలిసి పీస్ కమిటీ చేస్తున్నా రమ్మని చెప్పి పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎటువంటి ఈ మాటలు జరగలేదు. దయచేసి ఇవన్నీ కూడా కిరణ్ బాబు అన్న ఆయన చేసినవన్నీ కూడా ఆ టీం వర్క్ చేసినవన్నీ కూడా అబద్ధపు అసత్యపు మాటలు. దయచేసి గమనించాలి. మా చర్చ్ మెంబర్స్ గా ఎలా ఉంటారంటే ఖచ్చితంగా 3 నెలలు కనీసం ఒకసారన్నా ప్రభుత్వ సంస్కారం ఇస్తాం. మేము ప్రతి నెల మొదటి ఆదివారం సంస్కారం ఇస్తాం. అది 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. సో లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అందులో చాలా మంది ఇంచుమించు ఒక 80% మెంబర్స్ చర్చికి రావడం మానేసి గొడవలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం గొడవ చేస్తూ అడ్డుకోవడం జరిగింది. మరి డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఇవన్నీ కాకుండా మైనారిటీ కమిషన్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళే కంప్లైంట్ చేశారు. డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మైనారిటీ కమిషన్ అన్ని వాళ్ళే చేశారు. అయితే వీళ్ళు వచ్చి ప్రతి వారం ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు ఈ సిఐ గారు నన్ను పంపించి ఈ గొడవల్ని ఆపి చేసి ఇవన్నిటిలోనూ వాళ్ళు చేసినటువంటి ఈ గొడవల నిమిత్తము వారిని పిలిచి మమ్మల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద 3 ఎఫ్ఐఆర్లు వేశారండి. వాళ్ళు నేను ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తోసి ఆటోకి వెళ్ళడానికి నన్ను తోసి కొట్టిన సందర్భంలో ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మరి ఈ 3 ఎఫ్ఐఆర్లు కూడా మీకు చూపించాం. ఇవన్నిటిని మీరు గమనించి ఏది కరెక్ట్ అన్నది, ఏది న్యాయం అన్నది పత్రికా మిత్రులు మీరందరూ దాన్ని గమనించి మరి ఈ రాయాలని చెప్పి మేము ప్రేమతో కోరుతున్నాను. ఇవన్నీ కూడా వాస్తవాలు జరిగినటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ రోజున ఎంఆర్ఓ గారు మా అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. చర్చిలోకి వచ్చి అల్లరి చేసినప్పుడు చర్చిలోకి వచ్చి గొడవ చేస్తే 2 లక్షల రూపాయలు పెనాల్టీ అని చెప్పి మా 2 పార్టీల వారికి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వారు వచ్చి చర్చిలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలాగని మాకు మా సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కలిసి మొన్నటి ఆదివారం ఆరాధన దేవుడి నామ మహిమార్థమై ఘనంగా జరిగింది. అందరూ పాల్గొన్నారు. సంఘంలో పవిత్రతను వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ దేవుడి సన్నిధికి రాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అల్లర్లను బట్టి మీరు పత్రికా మీడియా అందరికీ చూపించినటువంటి ఈ ఫోటోలను బట్టి, ఈ ఆర్డర్స్ బట్టి మీరందరూ కూడా దీన్ని ఆలోచన చేసి రాయాలని చెప్పి నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. మరి జరిగినటువంటి పరిస్థితుల్లో వారు ఇంకా కొన్ని ఎలిగేషన్ చేశారు. ఆ ఎలిగేషన్ ఏంటంటే మా ట్రెజరర్ గారు చార్టెడ్ అకౌంట్ గారు ఏఎల్సి ఫైనాన్స్ బోర్డ్ చైర్మన్, మీకు తెలిసే ఉంటుంది లోటన్ హై స్కూల్, ఆ లోటన్ హై స్కూల్ కరెస్పాండెంట్ గా ఉన్నారు. ఆయన ఇప్పుడు మా చర్చ్ కి ట్రెజరర్ గా ఉన్నారు. వారు మాట్లాడతారు. 2021 జూన్ 1వ తారీఖు నుంచి నేను 2022 జూన్ 1వ తారీఖు నుంచి నేను బాధ్యతలు స్వీకరించానండి. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2022 జూన్ 1. అయితే జూన్ 1కి వచ్చేటప్పటికే మా పాత పాస్టర్ గారు చనిపోయారు. ఆమె యొక్క విడోకి అంటే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు
ఇవ్వాలని ఇక్కడ మనకి తీర్మానం చేశారు, అంటే సంఘస్థులు అందరూ తీర్మానం చేశారు. దాని నిమిత్తమే మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో చెక్స్ చేయటం కోసం నన్ను ట్రెజరర్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అడ్హాక్ కమిటీ ద్వారా, పిసిసి లేదు, మోడరేటర్ బిషప్ గారు ఏర్పాటు చేయబడిన అడ్హాక్ కమిటీ ద్వారా నేను ట్రెజరర్గా ఎలక్ట్ చేయబడ్డాను. మరొక ప్రధానమైన ఎలిగేషన్ మొన్న నేను వినగా ఆశ్చర్యపోయాను. అది ఏంటంటే 80 లక్షల రూపాయలు ఇక్కడ అన్యాక్రాంతమైంది లేదా దుర్వినియోగం అయింది అన్న ఒక మాట చెప్పారు. నేను గత సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ మంత్లీ ఇన్కమ్స్ అన్ని కూడా మందికి చదివి వినిపిస్తాను. మార్చ్ 2023 3,23,595, ఏప్రిల్ 4,50,972, మే 3,05,212, జూన్ 2,97,382 రూపాయలు, జూలై 3,66,598, ఆగస్ట్ 3,07,409, సెప్టెంబర్ 3,30,765, అక్టోబర్ 3,74,616, నవంబర్ 3,20,878, డిసెంబర్ 4,58,681, జనవరి 4,22,109, ఫిబ్రవరి 3,10,880, మార్చ్ 4,78,044. ఇది గత సంవత్సరం యొక్క మంత్లీ ఇన్కమ్స్ అండి. మాకు ఈ చర్చిలో అకౌంటింగ్ సిస్టమ్ లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే, మాకు ప్రతి నెల ప్రతి వారం కూడా కానుకలు సేకరించబడతాయి. దాంట్లో 2 రకాల కానుకలు ఉంటాయి. కృతజ్ఞత కానుకలు అని, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని ముందుకొచ్చి కవర్స్ లో వేస్తారు. మరియు ప్లేట్ ఆఫరింగ్ అంటే సంఘ కానుకలని అందరూ జనరల్ గా వేస్తారు. ఈ 2 కానుకలు కూడా మేము ఈ బుక్స్ లో మేము రికార్డ్ చేస్తాం. చర్చ అయిపోయిన వెంటనే అడ్హాక్ కమిటీ వారు వాటిని లెక్కించి అందరి ఎదురుకుండా కూడా వాటిని రాసి సంతకాలు పెట్టి, అంటే మేము ఒక కాపీ ఏమో కార్బన్ కాపీ పెట్టి చేస్తామండి. ఒక కార్బన్ కాపీని మనం నోటీస్ బోర్డు డిస్ప్లే చేస్తాం. మాకు వచ్చి ఇన్కమ్స్ అని కూడా ఇవి. దీన్ని బట్టి మనం యావరేజ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ ఒక మంత్కి మా చర్చ్కి 3,69,000 రూపాయలు వస్తుంది. మా చర్చ్ యొక్క శాలరీస్ 1,16,000 రూపాయలు అండి. మా చర్చ్ యొక్క కరెంటు బిల్లు 28,000 నుంచి 30,000 లేదా 25,000 అలా వస్తుంది. అలా చూసుకున్నా సరే మనకి 1,50,000 రూపాయలు మాకు మినిమం మెయింటెనెన్స్ ఖర్చులు అయిపోతుంది. ఇక్కడ 3,69,000 నుంచి 1,50,000 తీసి ఇంకా 2,19,000 ఉంది. మాకు క్రిస్మస్కి సుమారు 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందండి. క్రిస్మస్ ఖర్చు మాకు సుమారు 10 నుంచి ప్రతి వారం కూడా మనకి అకౌంటింగ్ ఎలా ఉంటుందంటే, ఈ వారం వచ్చిన కానుకలు నేను నెక్స్ట్ వీక్ చర్చిలో ఈ వారం కానుకలు ఎంత వచ్చినాయి, మనకి ఈ వారంలో ఇలాగా కరెంటు బిల్లు కట్టాం, లేదంటే మా చర్చిలో ఎవరైనా చనిపోతే మేము కొంత 2,500 రూపాయలు మనకి భోజన ఖర్చులు లిమిట్ ఇవ్వడం కానీ, లేదంటే వాటర్ బిల్స్ కానీ, అలా కొన్ని సి క్లాస్ ప్యాషెస్కి అయితే 25,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మాకు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రతి కార్యక్రమానికి మేము చేసింది నేను ఏ వారంలో చేశానో వారంలోనే చెప్పేస్తాను. నేను ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క వారం కూడా నేను రిపోర్ట్ చేయని వారం అంటూ లేదు. ప్రతి వారం నుంచి అకౌంట్ నేను చెప్తున్నాను. ఇలాంటప్పుడు 80 లక్షల రూపాయలు ఎలా మిస్యూజ్ అవుతున్నాయి? 80 లక్షలు కాదు, 8 లక్షలు కాదు, 80,000 రూపాయలు. ఇది నా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఈ ఛాలెంజ్ నేను సభాముఖంగా మా చర్చ్ అందరిలో నేను చేశాను. ఇప్పుడు పత్రిక ముఖం కూడా చేస్తున్నాను. 80,000 రూపాయలు నా యొక్క నేను మిస్యూజ్ చేసినట్టుగా కానీ నన్ను నిరూపిస్తే నా యొక్క సమస్త విధమైన ఏఈఎల్స్ యొక్క నా యొక్క పదవులు కానీ స్కూల్ కానీ అన్నింటినీ నేను విడిచి వెళ్తాను. దానికి 10 రెట్లు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిదీ కూడా అకౌంటింగ్ అవుతుంది. మాకు ఏఈఎల్సీలో ఒక ఆడిట్ కమిటీ ఉంటుంది. వీళ్ళు ఇలా గొడవ చేస్తున్నారని చెప్పి మేము ఆడిట్ కమిటీకి రిఫర్ చేయటం, వాళ్ళు ఆడిట్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో నేను ప్రధానంగా ఒక విషయాన్ని ముందుంచాలని నేను భావిస్తున్నాను. నాకు ముందు ఒక తొర్లపాటి మణికుమార్ గారని ఒక ఆయన ట్రెజరర్గా చేశారు. ట్రెజరర్గా చేస్తూ ఆయన ఏం చేశారంటే, ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆగస్టు 31వ తారీఖుని లాస్ట్ రోజు ఒక 2 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ రోజు అంటే అప్పటికి ఇంకో ట్రెజరర్ సెలెక్ట్ అయిపోయి ఉన్నాడు, ఆయన ఛార్జ్ తీసుకోవాలి. కానీ లాస్ట్ రోజు ఆగస్టు 31వ తారీఖుని 2 లక్షల రూపాయలు, అంతకు ముందు 3 లక్షల రూపాయలు కూడా దుర్వినియోగం చేయబడింది. దాని విషయమేమో అడగటం మొదలు పెట్టాం.
మరియు మా యొక్క ఫస్ట్ అడ్హాక్ కమిటీ బాడీలో ఉన్నటువంటి సెక్యులర్ వినయ్ కుమార్ అని కానీ, లేదంటే సెక్యులర్ రమేష్ అనేవారు కానీ, ఎబ్రేజర్, వీళ్ళు కొన్ని ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారు. ఎలాగంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ మాకు ఏదైనా చిన్న ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, స్నాక్స్ కోసం ఒక కరాచీ నుంచి స్వీట్స్ తెప్పించేవాళ్ళం. అది 25 రూపాయలు ఒక ప్యాకెట్. 1000 ప్యాకెట్లు తెమ్మన్నప్పుడు అవి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు తేవడం, దాంట్లో మాకేమో సరిపోకపోవడం, సరే 800 రావడం, 600 రావడం అలా జరగడం. తర్వాత మా ఎంక్వైరీలో కొంత ఇలాంటివి జరుగుతున్నాయని మాకు తెలిసి నెక్స్ట్ అడ్హాక్ కమిటీలో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఆర్థిక అవకతవకలు పాల్పడి వాళ్ళు మాతో నెట్టివేయబెట్టేవారు. మరియు ఒక కెమెరా బాగు చేస్తామని చెప్పి 40,000 రూపాయలు తీసుకుని అసలు కెమెరా ఓపెన్ చేయకుండా మళ్ళీ తీసుకొచ్చేసిన ప్రబుద్ధులు వాళ్ళు. అలా ఇంకా చాలా ఉన్నాయండి. ఒక లాస్ట్ టైం ఒక క్రిస్మస్ లో డెకరేషన్ కోసం అని ఒక అతన్ని తీసుకొచ్చి 70,000 రూపాయలు అడిగారు. మేము మాట్లాడి 40,000 రూపాయలకి మనం సెటిల్ చేస్తాం. ఏదో చూస్తే మాకు ఎంక్వైరీ తెలియదు, అతనికి 20,000 రూపాయలు ఇచ్చాడని. మరొక అది సెక్యులర్ సుధీర్ కుమార్, అది 20,000 రూపాయలు అతను ఇవ్వలేదండి. దానివల్ల మాకు ఒకే ఒక స్క్రీన్ వేసి మొత్తం 5 ప్రోగ్రామ్స్ కూడా ఏ విధమైన డెకరేషన్ లేకుండా చేసుకోవాల్సి వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి. మరియు వాళ్ళ యొక్క పూర్వకాలంలో ఉన్న ట్రెజరర్స్ మాకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయండి. మాకు 55 లక్షల, నేను వచ్చేటప్పటికి మాకు 55 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అప్పచెప్పడం జరిగింది. దానిలో ఇన్కమ్ కానీ మా దగ్గర ఇన్కమ్ కలిపి నేను మాస్టర్ గారు కలిసి దాన్ని 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ గా చేయడం జరిగింది. పత్రికా ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆంధ్ర బ్యాంక్ డెవలప్మెంట్, అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ లో ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 1,08,00,000 పైన ఇంట్రెస్ట్ ఉన్నాయి. మా చర్చి యొక్క నిధులు 1 రూపాయి కూడా అన్యాక్రాంతం కానీ, బయటికి వెళ్ళిపోవడం కానీ, దుర్వినియోగం చేయబడటం కానీ జరగలేదని నేను పత్రికా ముఖ్యంగా అందరికీ నేను సవినయంగా విన్నవిస్తున్నాను. ఇప్పటికి కూడా మీరు కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ నేను బ్యాంకుకి తీసుకెళ్ళగలను. తీసుకొచ్చి బ్యాంకులోనే బ్యాంక్ మేనేజర్ గారితో నేను మా యొక్క చర్చ్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయో మీకు నేను నిరూపించడానికి సిద్ధం. వారు నా మీద చేసే ఎలిగేషన్స్ ఏవైనా సరే కాంక్రీట్ గా విత్ ఎవిడెన్స్ వస్తే దానికి నేను సమాధానం చెప్పుకున్నాను. గత 2024 మే లాస్ట్ వీక్ లో మొత్తం సంఘం అంతటికి కూడా నేను ఏ ఖర్చులు చెక్లో పెట్టినవన్నీ కూడా చెక్ రూపంలో నేను వాళ్ళలో పర్సన్ తీసుకొచ్చి చూపించి నేను చెప్పడం జరిగింది. సభాముఖంగా పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళలో శ్రీమతి సెక్యులర్ పుష్పబిందర్ ఆమె నా ఎదురుగా కూర్చొని నన్ను దుర్భాషలాడుతూ కొన్ని ఎలిగేషన్స్ చేసింది ఆ రోజు. మరియు వడ్డీ ఎదురుగా అతను ఏం చేశాడంటే, ఎలిగేషన్ అట అనుమానం వచ్చి చేశాడట. అనుమానం వచ్చి చేశాడు అన్నాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. మరియు నా గురించి నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యింది, నా యొక్క పరువుకు భంగం కలిగిస్తూ ఎం ప్రమోద్ కుమార్ అనే అతను మరియు తొరలపాటి మణికుమార్ అనే అతను సోషల్ మీడియాలో అసభ్యంగాను తప్పుడు పోస్టింగ్ పెడుతూ నేను మాట్లాడిన మాటలను ముందువి వెనక్కి కట్ చేసి క్లిప్స్ లాగా ఏదో చిన్న ముక్క పెట్టి నాకు పరువుకు భంగం కలిగించారు. మరియు మా సంఘ పరువు కూడా తీశారు. వారందరి మీద కూడా నేను సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటాను. అది మీ పత్రికా ముఖ్యంగా కూడా వారందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, నలుగురికి కూడా. థ్యాంక్ యూ. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను 2017వ సంవత్సరం నుండి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ ఎన్ఎంఈ లూథరన్ సంఘంలో ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ మెంబర్గా 2021 వరకు నా విధులు నిర్వర్తించాను. అక్కడి నుండి అడ్హాక్ కమిటీ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను. ఈ తరుణంలో 2017లో దిగవంత పాస్టర్ గారు రెవరెండ్ జేసుదాస్ అయ్య గారు 2 సంవత్సరాల కాల పరిమితితో 2018వ సంవత్సరం మరి పిసిసి కమిటీలో మమ్మల్ని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. నా ముందున్నటువంటి మరి దేవ యాషవ్ అనే వ్యక్తి ట్రెజరర్గా పనిచేసి 2017 నుంచి 2021 వరకు మరి ఆయన నిధులు నిర్వర్తించి మరి సంఘానికి కానీ సెమినరీ రిపోర్టుకు కానీ మరి ఎటువంటి లెక్కలు అప్పచెప్పకుండా మరి ఆ యొక్క గ్రౌండ్లో ఎంతో పురాతనమైన
దాదాపు 80 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క బరిల్ గ్రౌండ్లో ఎంతో మరి పురాతనమైనటువంటి వేప చెట్లు ఉండేవి. అవన్నీ కూడా కట్ చేయించి మరి వాటి నిమిత్తం వచ్చిన డబ్బులు, మరి ఇంకా అక్కడ చాలా చాలా పనులు చేస్తారు. వాటి నుంచి వచ్చిన డబ్బులు, మరి 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ యొక్క బరిల్ రిసిప్ట్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఏమీ అప్పచెప్పకుండా 2021 సంవత్సరం సెప్టెంబర్లో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారిని తరచూ అడగడం, మరి వారికి నోటీసులు పంపడం, మరి అప్పటి నుంచి కూడా మరి పరిపాటిగానే వస్తుంది. దాదాపు 7 సార్లు అతనికి లీగల్ నోటీసులు పంపడం జరిగింది. మరి వాటిని ఏమీ లెక్క చేయకుండా మరి యొక్క సంస్థకు సంబంధించిన డబ్బులు వారి దగ్గర ఉంచుకుని, మరి సంస్థ చాలా అతి దీనమైన మరి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు మరి ఎటువంటి మరి ఆర్థికంగా వారి దగ్గర ఉన్న నిధులు కూడా సంఘానికి అప్పచెప్పకుండా మరి చలాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మేము మరి సెమినరీ బోర్డుకి మరి సంబంధించినటువంటి అకౌంట్ ఉంది. 2021 సంవత్సరం నుంచి నేను ఛార్జ్ తీసుకున్నటువంటి సమయం నుండి కూడా దాని మీద వస్తున్నటువంటి ఇన్కమ్తోనే అక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి మొదటి సంవత్సరంగా 50,000 అప్పు తీసుకున్నాం, మరి దాని తర్వాత తీర్చివేయడం జరిగింది. మరి రెండవసారిగా ₹1,00,000 అప్పు తీసుకున్నాం, దాన్ని తీర్చివేయడం జరిగింది. మొన్న సంవత్సరంలో మరి నా దగ్గర మరి వచ్చిన డబ్బులు అక్కడ ఉన్న కార్యక్రమాలు చేయడానికి దాదాపుగా ఒక సంవత్సరానికి 1,50,000 నుండి 2,00,000 వరకు ఖర్చులు అవుతాయి ఈస్టర్ సందర్భంగా. మరి ఆ ఖర్చులన్నీ నా దగ్గర డబ్బులు లేకపోవడంతో గత కమిటీ వారి పేరు మీద ఉన్నటువంటి అకౌంట్ 2021తో వాళ్ళ కార పరిమితి అయిపోయిన కారణంగా, నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి వారి లెక్కలు అప్పచెప్పని కారణంగా ఫైనల్గా వారికి ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తదుపరి నూతన కమిటీ వారి చేత, ప్రస్తుత అర్హ కమిటీ సభ్యులైన వీళ్ళందరి చేత ఒక తీర్మానం చేసి దాన్ని బ్యాంకుకు సమర్పించి ఆ అకౌంట్ని రన్నింగ్లో పెట్టడం జరిగింది. అప్పటి నుండి వస్తున్న ఆ యొక్క కానుకలన్నీ కూడా అందులో వేయడం జరుగుతుంది. మరి దీన్ని ఏదో మరి తప్పు చేసినట్లుగా చిత్రీకరించి మరి వారి దగ్గర ఉన్న డబ్బులు ఇప్పటికీ అప్పచెప్పకుండా దాన్ని అడిగినందుకు మరి నా మీద, నా కమిటీ సభ్యుల మీద, మరి ఎంతో మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన సంఘంలో ప్రధాన కాపరిగా ఉన్నటువంటి మా అయ్యగారు రెవరెండ్ సర్ల అనిల్ కిరణ్ గారి మీద, మా ట్రెజరర్ గారి మీద, మా కమిటీ వారి మీద నిందలు మోపుచూ మరి వాట్సాప్ గ్రూపుల్లో వాటిని ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద మా అర్హ కమిటీ సభ్యుల్లో స్త్రీలుగా ఉన్నటువంటి రోహిణి గారి మీద, మరి అరుణ కుమారి గారి మీద కూడా వారు మరి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు మేము వాటిని మరి క్రైమ్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరిగింది. మరి ఏదైనా ఉంటే మరి మీరు ఇరు సభ్యులు కలిసి కూర్చుని తేల్చుకోమని మా స్థానిక ఎంఆర్ఓ గారు, మా స్థానిక డిఎస్పి గారు, మా స్థానిక మరి సిఐ గారు ఎంత వారించినా వారి దగ్గర ఉన్నటువంటి నకిలీ ఉత్తర్వులు చూపిస్తూ ప్రతి ఆదివారం కూడా మా ఆరాధనలకు, మా విధులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలాసార్లు హెచ్చరించాము, చాలాసార్లు మాట్లాడాము. తదుపరిగా మన ఫైనల్గా ఎంఆర్ఓ గారు కూడా మరి చట్టబద్ధంగా మరి ప్రస్తుతం అన్ని అధికారాలు రెవరెండ్ సరెల్ అనిల్ కిరణ్ గారికి ఇవ్వబడ్డాయి. రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని సకినేటిపల్లి వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పినా సరే వారు మొన్న ఆదివారం వారి యొక్క అనుచరులతో మూకుమ్మడిగా వచ్చి మరి దాడి చేయడం ప్రయత్నించగా మరి స్థానిక సిఐ గారు, ఎంఆర్ఓ గారు వారిని స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఆరాధన అంతా కూడా ప్రశాంతంగా జరగడంలో మరి ప్రభుత్వ ఉన్నత అధికారులందరూ కూడా మాకు ఎంతగానో సహాయం చేశారు. దీన్ని కూడా మరి ఆ వర్గీయులందరూ కూడా ఏకపక్షంగా మరి వారు వ్యవహరించారని వారి మీద మరి తప్పుడు నేరారోపణలు చేస్తూ వారిని దుయ్యబడుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రమూ తప్పు. ఆల్రెడీ ఒక సంఘములో ప్రధాన కాపరిగా 5 సంవత్సరములు మరి నియమితులై వారి కాల పరిమితి మరి ముగియకుండానే మరి ఈస్ట్ గోదావరి సెనడ్ బిషప్గా వ్యవహరించబడుతున్న రెవరెండ్ అక్కబత్తుల శామ్యూల్ రాజు గారు మరి కోవిడ్ కాలంలో ఈ సంఘాన్ని పట్టించుకోకుండా మరి ఇప్పుడు 31/5/2024 సంవత్సరంలో ఈ వర్గీయులందరూ కూడా మేము అడిగిన ఈ యొక్క సమాధానాలకు వారు సమాధానం చెప్పకుండా వారిని ప్రశ్నించి వాళ్ళు నిలదీసి వాళ్ళు చేసిన అరాచకాలు, అన్యాయాల్ని మరి నిలదీసినందుకు మరి మా మీద వ్యతిరేకంగా ఈ సంఘంలో మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధముగా మరి గొడవలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం స్థానిక మరి డిప్యూటీ కలెక్టర్ గారు వీరందరూ కూడా చర్చించి మరి ఆర్డర్స్ ఎవరైతే ఉన్నాయో మరి వారి పరంగా మీరు వ్యవహరించి సంఘంలో మరి శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడమని స్థానిక ఎంఆర్ఓ గారికి
మరి సిఏ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. మేము ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రిలో కనీసం సంవత్సరం కూడా పనిచేయకుండా మరి ఈ వర్గీయులందరూ మరి అతన్ని తీసుకొని మరి ఒక నకిలీ ఆర్డర్తో, స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఒక నకిలీ ఆర్డర్తో మరి అక్కడ జ్వరం అని చెప్పి ఇక్కడ జాయిన్ అయినటువంటి ఈ ప్రబుద్ధుడు జి కిరణ్ బాబు అనే వ్యక్తి మరి ఇంత మరి అడ్డగోలుగా ఒక సంఘంలో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తూ ఆ యొక్క ప్రధాన కాపరికి నాకు జ్వరం వచ్చింది, నేను లీవ్లో వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చి మరి అసోసియేట్ పాస్టర్గా జాయిన్ అవడం అనేది ఎంతవరకు కరెక్టో పాత్రికేయులుగా మీరే గమనించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ సంఘంలో దాదాపుగా ఇంచుమించుగా 19 సంవత్సరాల నుంచి మేము సంఘ సభ్యులుగా ఉన్నాము. మరి సంఘంలో కానీ మరి సంఘ ప్రస్తుత పరిపాలన మరి కమిటీ అయినట్టు సభ్యులలో ఎవరైనా కానీ ఎవరూ కూడా అవినీతికి పాల్పడలేదని నేను పల్లగుద్ది చెప్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే మీరు కోర్టులో తెలుసుకోండి అని గౌరవ ఎంఆర్ఓ గారు కూడా చెప్పి ఉన్నారు. అయినా సరే వారు ఆ ఆర్డర్ చల్లదు, ఆ మోడరేటర్ చల్లదు అన్నప్పుడు స్థానిక సెక్రటరీ గారు కూడా వచ్చి మరి ఆయన మోడరేటర్ బిషప్ కాకపోతే ఎవరు మోడరేటర్ బిషప్ అని కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోమన్నారు. ప్రస్తుతం అన్ని అధికారాలు ఎన్ఎంఈ లూథరన్ సంఘ కాపరి, ప్రధాన కాపరిగా, చైర్మన్ గా రెవరెండ్ ఎస్ అనిల్ కిరణ్ గారికి అన్ని అధికారాలు ఉన్నాయి. రెవరెండ్ సూర్యతేజ గారిని మరి ఈ చర్చికి అసిస్టెంట్ పాస్టర్ గా వారు నియమించారు. వారి ఆర్డరే ఫైనల్ అని ప్రస్తుత మోడరేటర్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. కనుక మా డిమాండ్ ఏమీ లేదు సార్. ప్రస్తుతం చర్చి సమాధానంగా జరగాలి. 2022లో ప్రధాన కాపరిగా నియమితులైనటువంటి రెవరెండ్ ఎస్ అనిల్ కిరణ్ గారిని వాళ్ళ కాల పరిమితి పూర్తయ్యేంత వరకు కూడా ఆయన పనులు చేసుకోని, వాళ్ళ కాల పరిమితి అయిన తర్వాత సార్ ఎవరైతే ఉన్నారో ప్రధాన కాపరిగా నియమించుకుని ఆర్డర్ తీసుకుని రమ్మనండి, మేము జాయిన్ చేసుకుంటాం. సదరు గురప కిరణ్ అనేటువంటి వ్యక్తిని మేము జాయిన్ చేసుకోలేదు. అతని యొక్క ట్రాక్ రికార్డు బాగాలేని కారణముగా మేము మినిట్స్ చేసి ఆ మినిట్స్ ని మా గౌరవ మోడరేటర్ గారికి మేము పొందుపరచడం జరిగింది. ఆ మినిట్స్ ని ఆధారం చేసుకునే వారి యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఆయనకి ప్రమోషన్ లో సకినేటిపల్లి ప్యారిష్ పాస్టర్ గా ఆయన్ని నియమించడం జరిగింది. మరి గౌరవ అధికారులు మాట లెక్క లేకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలు లెక్క లేకుండా సదరు గురప కిరణ్ అనే వ్యక్తి, అతని అనుచరులు మరి ప్రతి వారం కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఈ సంఘంలో మరి ఆరాధన జరగకుండా అడ్డుకుంటూ ఉన్నారు. తిరిగి మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ డబ్బులు దొంగలించారు, నిధులు దొంగలించారు అని చెప్పి మరి జనాలు మోసం చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మేము ముందున్నాం. మీరు ఏది చూపించమన్నా చూపిస్తాం. ఇవి నకిలీ అని మీరు తెలిసి అనుకుంటే కనుక దాని గురించి మీరే రాయండి. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ అనుచరులందరూ కూడా మాకు మీరైతే మా యొక్క హవా నడుస్తుంది. మా సొంతూరు ఎవరైనా సరే ఒక సొంతూరులో ఉన్న ఎంప్లాయీని సొంతూరులో ఉన్న అధికారిగా నియమిస్తారా? కానీ వీళ్ళు అడ్డగోలుగా ఇక్కడికి తీసుకొచ్చి మరి 2022లో 5 సంవత్సరాలు 2027 వరకు ఉన్నటువంటి ఈ యొక్క కాపరి గారు ఉండగా ఆల్రెడీ రీసెంట్ గా 2023లో మరి సూర్యతేజ గారు అనే ఒక అసిస్టెంట్ కాపర్ నియమించగా మరి రాత్రే ఈ సెనెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారికి కూడా తెలియకుండా ఒక నకిలీ ఉత్తర్వులను తీసుకొచ్చి మరి ఆర్డర్ తీసుకుని జాయిన్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది. 31/5/2024 ఆర్డర్ ఇస్తే 1/6/2024 జాయిన్ అవ్వాలి కదండి. మరి 2/6/2024 ఆదివారం ఆరాధన జరుగుతుండగా అది ఒక 10 నిమిషాల ఆరాధన ప్రారంభం అవుతుండగా ఆయన తీసుకొచ్చిన ఆర్డర్ తీసుకొచ్చి అది కూడా అతని అనుచరులతో జిరాక్స్ కాపీ తీసుకొచ్చి ఆయన జాయిన్ అవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇదే ప్రశ్నించాం. ఆ వారం సంస్కారపు ఆదివారం కనుక అతని స్టేజ్ మీద మాత్రమే కూర్చోబెట్టాం. ఒక సంఘ కాపరిగా గౌరవించాం, స్థానిక పాస్టర్గా, స్థానిక సభ్యుడిగానే ఆయన గౌరవించాం. 2వ వారం ఆయన ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అప్పటి నుండి ఆయన ఎదుర్కొంటున్నాం. మీ ఆర్డర్ ఇచ్చిన మోడరేటర్ బిషప్ గారు, వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిన మోడరేటర్ బిషప్ గారు స్పందిస్తున్నారు. ఆయన తరపున ఎవరో తీసుకొచ్చి సమాధానం చెప్తున్నారు. నీకు ఆర్డర్ ఇచ్చినటువంటి సినడ్ బిషప్ అక్కబత్తులు శామ్యుల్ రాజు ఫోన్ కూడా ఎత్తడం లేదు, మరి స్పందించడం లేదు. ఇదెక్కడ బిషప్ అయ్యా అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారు మరి డిఎస్పీ గారు అందరూ కూడా మరి చాలా సార్లు వారించారు. కనీసం వారు స్వయంగా వారి ఫోన్లోంచి ఫోన్ చేసినా అతను స్పందించలేదు. కనుక మాకు ఆరాధన సవ్యంగా జరగాలి.
ఆయనకున్నటువంటి కాల పరిమితి అంతా కూడా పూర్తి చేసుకునే వెళ్తారు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే మాకు ప్రస్తుతం ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్కి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. దానిని అనుబంధం చేసుకుని మా ఉన్నతాధికారులందరూ కూడా మా మీద చర్యలు తీసుకుంటారు. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు కానీ మా మీద చెల్లించే ఏవి కానీ లేవు. కనుక మాకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మేము వెళ్తున్నాం. ఒకవేళ మేము తప్పు చేస్తామని తెలిస్తే కనుక మా మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని గౌరవ మోడరేటర్ గారికి చోట చెప్పారు. మరి మేము చెప్తూ ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటంటే ఆరాధన ప్రశాంతంగా జరగాలి, సంఘం ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి గొడవలు ఉండకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ సరెల్ల అనిల్ కిరణ్ గారు 2000 ఆయనకు ఉన్నటువంటి కాల పరిమితి అయ్యేంత వరకు కూడా ప్రధాన కాపరిగానే ఇక్కడ ఉంటారు. మరి ఆయన తర్వాత వచ్చినటువంటి సూర్యతేజ గారు కూడా మరి అసిస్టెంట్ పాస్టర్గా కొనసాగుతూ ఉంటారు. వీరి నేపథ్యంలో అడహ కమిటీ సభ్యులైన మేమందరము కూడా పరిపాలనలో మరి మేము ఎటువంటి అవినీతి లేకుండా కూడా మా సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మా సంఘ పెద్దలైనటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరినీ మేము కలుపుకుంటూనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎటువంటి అవకతవకలు అనేది జరగలేదు. మరి మిత్రులందరికీ కూడా ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారాలు ఏమీ రావు సార్. మా సంఘానికి మా సంఘ సభ్యులైనటువంటి సభ్యులే మా సంఘానికి సంఘ సభ్యులే ఆఫరింగ్స్ వచ్చిన నిధులే తప్ప మా సంఘానికి గవర్నమెంట్ వారు ఏ విధమైన సాయాలు లేవు. రెండవది మాకు ఎటువంటి అధికారులు సపోర్ట్ చేయలేదు సార్. స్థానికంగా ఉన్నటువంటి ఈ సంఘంలో అవకతవకలు అల్లర్లు జరగకుండా సార్ మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వారు అని చేసేన్ని కూడా అసత్యాలని మేము బలగుద్ది చెప్పగలం. స్థానిక సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ శాంతి భద్రతల విషయంలో మరి విఘాతం కలిగించకూడదనే వాళ్ళు చూస్తున్నారు. న్యాయపరంగా ఉన్నటువంటి ఈ ఆర్డర్స్ చూసి వారు మాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిందల్లా చట్టపరంగా వారికి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు పోతా ఉన్నారు. మా వైపు దొంగ ఆర్డర్స్ ఉంటే మమ్మల్ని కూడా లెక్క చేయరు. మా వైపు చట్టపరంగా ఆర్డర్స్ ఉన్నాయి. మరి అందుకని వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా మరి అసత్యాలని మేము చెప్తూ ఉన్నాం. నా పేరు మహేష్ అండి. నా మీద కూడా 2 లక్షల రూపాయలు జరిమానా వేస్తామని ప్రభుత్వ అధికారులు పంపించిన సమన్లు ఇవి. ఎం కిషోర్ కుమార్, హెడ్ కమిటీ మెంబర్. నేను అనిల్ కిరణ్ గారు పదవోన్నత కాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి. ప్రధానం అంతే. ఏంటంటే మెయిన్ అంటే కాన్సెప్ట్ అంటే అసిస్టెంట్ పాస్టర్ గురించి వచ్చిన గొడవ తప్ప మెయిన్ పాస్టర్ మార్చమని ఎక్కడా కూడా ఆర్డర్లు ఎక్కడా కూడా లేదండి. ఆయనతో పాటు ఈయన్ని కూడా పంపించేయమని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఎందుకు పంపిస్తారండి? అనిల్ కిరణ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది అసిస్టెంట్ పాస్టర్ గారికి. ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా క్యాన్సిల్ చేశారు ఆయన ఆర్డర్. ఆయన కాసేపు అసిస్టెంట్ పాస్టర్ అంటారు, కాసేపు మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ పాస్టర్ అంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న లెటర్లు కూడా ఒకసారి చూస్తే మీకే తెలుస్తుందండి అసిస్టెంట్ పాస్టరా మెయిన్ పాస్టరా. అసిస్టెంట్ పాస్టర్ వచ్చిన గొడవేనండి ఇదంతా. అతనికి యాక్చువల్గా అసిస్టెంట్ పాస్టర్గా ఇక్కడ ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు. అతను మెయిన్ పాస్టర్గా రంపచోడవరం వేశారండి. ఇక్కడైతే సెక్రటరీపల్లి వేశారు, సెక్రటరీపల్లి వేశారు. ఇక్కడ 15,000 ఎంతో జీతం అయితే అక్కడ 35,000 45,000 జీతం అండి. అదే వదిలేసుకొని ఎక్కడ ఎందుకు ఉంటాడో అర్థం కావట్లేదు సార్. మరి అది స్థానికుడు పాస్టర్ అయినా కానీ రిటైర్ టైంలో ఎక్కడ వేస్తారో అలాగే వేయాలి తప్ప మధ్యలో ఎవరిని కూడా ఇలా వేయాలి సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రిటైర్డ్ ఏజ్ లోనే వేస్తారు తప్ప యంగ్ ఏజ్ లో ఎక్కడ కూడా వేయరు కదా సార్. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అనిల్ కిరణ్ గారు పాస్టర్ గారు ఆయన పదవి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఉంచిన తర్వాత వేరే పాస్టర్ని తెచ్చుకోమనండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం దానికి. ఈయనకి ఇంకా 3 సంవత్సరాలు ఎంతో ఉంచారు. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత పంపించేద్దాం. అది సార్ మా మెయిన్ డిమాండ్. ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ లో దగ్గర 50 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. నేను 5వ క్లాస్ చదువుతున్నాడు. మమ్మీ డాడీ ఇక్కడ టీచర్స్ హెచ్ఎంస్ గా వచ్చారు. అప్పటి నుంచి నా పేరు జే లలిత మోజెస్, జోస్ఫిన్ లలిత మోజెస్ అండి. నేను 20 years పైన సెనాడికల్ అంటే స్త్రీల విభాగంలో ట్రెజరర్ గా ఈస్ట్ గోదావరి చేశాను. అసలు దీనికి ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే
ఏ ఒక్కటి కూడా వారు చేసే పని కరెక్ట్ కాదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను. నేను అది ఏమైనా అనుకోండి, కానీ ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవునికి సేవ చేసేవారుగా చేయాలి. కానీ ఇలాంటి భయంకరమైన స్థితి తీసుకురావడం అనేది దేవుని అవమానపరచడమే. కనుక ఎవరు అవమానపరుచుతున్నారు అనేది గాడ్ ఓన్లీ నోస్. మేము ఎవరి గురించి మాట్లాడడం లేదు. ఏదేమైనా అనిల్ కిరణ్ గారు అంటే మా పాస్టర్ గారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పాలంటే ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు పాస్టర్ గారికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెన్షన్ చేస్తేనే ఆయన బయటకు వెళ్ళాలి. అలా ఇవ్వని పక్షంలో ఎక్కడైనా అడగండి, ఏ పాస్టర్ గారినైనా అడగండి, ఏ అధికారినైనా అడగండి, అలా ఇవ్వని పక్షంలో ఆయన 5 years ఉంటాడు. ఏ పాస్ట్ అయినా సరే, ఏ ప్యారిష్ లో అయినా సరే, అది కాన్స్టిట్యూషన్. కనుక ఇప్పుడు అనిల్ కిరణ్ గారికి ఆయన తెచ్చుకున్న ఆర్డర్ లో ఏమి ఇయర్ మెన్షన్ చేయలేదు. సో ఆయన 5 years ఉంటారు, ఉండాలి, ఉంచుతాం కూడా. ఇక నో డౌట్ అది కరెక్ట్ పద్ధతి అది. కనుక మరి యాక్చువల్ గా చెప్పాలంటే నేను సెనెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ని, ఈస్ట్ గోదావరి ధవళేశ్వరం NME చర్చ్ మెంబర్ గా. నేను ఇక్కడ గర్ల్స్ స్కూల్లో టీచర్ గా చేస్తాను, వేరే స్కూల్స్ లో హెచ్ఎం గా చేస్తాను. తర్వాత నేనున్నాను ఆ మీటింగ్ లో. మార్నింగ్ నుంచి చాలా మండు ఎండ, కడియంలో జరిగింది ఆ మీటింగ్. మార్నింగ్ ఏమో ట్రాన్స్ఫర్స్ మీటింగ్ జరిగింది. వెరీ నెక్స్ట్ దాన్ని ఆమోదించడానికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉందన్నమాట 10 o'clock. మార్నింగ్ 9 ముందే ట్రాన్స్ఫర్స్ కమిటీ జరిగింది. నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను, కానీ మేము కమిటీలో లేము కాబట్టి లేని వాళ్ళు ఉండడానికి వీలు లేదు, బయట పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాము. ట్రాన్స్ఫర్స్ కమిటీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూర్చున్నప్పుడు సాయంత్రం వరకు నేను అక్కడే ఉన్నాను. ఆ అనుచరులు కూడా అక్కడే ఉన్నారు, బయట నో పర్మిషన్ లోపలికి ఉన్నప్పుడు ఏ విషయం కూడా NME చర్చ్ గురించి నేను చాలా ఖచ్చితంగా చెప్తానండి. పరిశుద్ధ స్థలంలో NME చర్చ్ గురించి కనీసం ఒక మాట కూడా రాలేదు, ఒక వదంతి కూడా రాలేదు. అసలు NMEL చర్చ్ అన్న మాటే రాలేదు. అలాంటప్పుడు ఆయన ఆటలో వచ్చేస్తుందండి. ఒకసారి మనం ఆలోచిద్దాం, మనకున్న మనసుతో ఒకసారి ఆలోచిద్దాం, దేవుణ్ణి పక్కన పెట్టేద్దాం. పోనీ మనకున్న జ్ఞానంతో, మనకున్న విజ్ఞానంతో ఒక్కసారి ఆలోచిద్దాం. 4 o'clock వరకు అక్కడే ఉన్నాం, నేను కూడా అక్కడే ఉన్నాను. కమిటీ అందరూ ఉన్నాం, 16 మంది ఉంటాం ఎగ్జిక్యూటివ్ కమిటీ. నేను ఇక్కడ కమిటీలో ఒక మెంబర్ని, అడ్హాక్ కమిటీలో. ఏమండి కనుక అక్కడ జరిగింది ఆర్డర్ లేదు అసలు. ఒక నిమిషం అండి, మాట లేదు. ఇన్నిసార్లు ఇన్ని గొడవలు అవసరం లేదండి. ఎందుకంటే ఆయన 5 years ఉంటారు, ఉండాలి. అది మీకు తెలియాలి, నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనకి 1 year 2 years 3 years అది ఇది మాత్రం చక్కగా మీరు గుర్తుంచుకుని తెలియచేయండి, కొట్టేసుకోండి. లేకపోతే ఏమైనా మనుషుల యొక్క ప్రోత్సాహం ఇచ్చారా? 3వ ఎందుకంటే అయిన 8 మంది వల్లే కదా ఇక్కడ సమస్యలు. అవసరం లేదు, 2 చాలు. ఫస్ట్ పాస్, మెయిన్ పాస్, అసిస్టెంట్ పాస్. ఇది చాలా మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయాలని నేను తెలియజేస్తాను. వెంటనే ఆన్ ది స్పాట్ అడ్హాక్ కమిటీ అంతా కూర్చొని లెక్కబెట్టి అది మేము వెంటనే వెరీ నెక్స్ట్ డే మండే ఆయన దాంట్లో ఇచ్చేస్తారు. దాన్ని మాత్రమే, అది కూడా వినియోగించడానికి కూడా కమిటీతో చెప్పి చేస్తారు. కనుక ఇన్ని పగడ్బందీగా జరుగుతూ ఉంటే అది ఇది అంటే మరి మేము ఏం చెప్తాం? గాడ్ ఓన్లీ నోస్. పేరు రోహిణి అండి, నేను కమిటీ మెంబర్ని. మరి పాస్టర్ గారు మాకు కష్టంలో వచ్చి ఒక 9 సంవత్సరాలు శాలరీ తీసుకోకుండా చేశారండి. 9 నెలలు చేస్తే అప్పుడు మేమందరం కూడా బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాకు కష్టంలో రూపాయి ఆశించకుండా చేశారు కాబట్టి మాకు ఆయనకి ఇమ్మన్నప్పుడు 5 సంవత్సరాల ఆర్డర్ అయ్యగారికి ఇచ్చారండి మోడరేటర్ గారు. కమిటీ లేదని అప్పటి నుండి కూడా కమిటీ కూడా మోడరేటర్ గారు ఇస్తున్నారు సార్. ఆ విధంగానే చర్చ వెళ్తుంది తప్ప ఎవరో ప్రోద్బలం లేదు సార్. 3000 మంది సంఘానికి వస్తారండి. నిజంగా గురప్పకిరణ్ గారు ఈ ఊరు వాడు, ఈ పేటవాడు, మా ఇంటి పక్కవాడే. అలాంటప్పుడు ఆయన నిజమైన ఆర్డర్, కరెక్ట్ అయిన ఆర్డర్ అయితే మేమే తీసుకొచ్చి కూర్చోబెడతాం సార్. అతను కరెక్ట్ ఆర్డర్తో రాలేదండి. ఆయన గొడవకే వచ్చినట్లుగానే 8:30కి చర్చ అయితే 8:15కి ఆల్టార్ దగ్గరికి డ్రెస్తో వచ్చేసారండి ఆయన. ఒక కమిటీ తీర్మానం కానీ లేదా ఒక ఇప్పుడు ఈ గొడవలన్నిటిలో కూడా కమిటీ నడుస్తుందండి. అసలు PCC ఉంటుంది మాకు సంఘాల్లో, ప్రజలు ఎన్నుకుంటారు.
అయితే ప్రతి చర్చిలో కూడా, రాజమండ్రి చర్చిలో కూడా, ధవళేశ్వరం చర్చిలో కూడా కమిటీ నడుస్తుందండి 2 సంవత్సరాల నుండి. ఇప్పుడు మళ్ళీ పిసిసి చేసుకోవాలంటే మళ్ళీ జనాల నుంచి ఎలక్షన్ పెట్టాలి సార్. అది ఎప్పుడు అక్టోబర్ లో జరుగుతుంది. కొంత రోజులైతే అయ్యగారిని ఎలక్షన్ పెట్టమని అడిగారు. అక్టోబర్ లో పెడతాను, బులెటిన్ చేయాలి కదా అని చెప్పారండి. అయితే ఇందులో మెరకనపల్లి ప్రమోద్ అన్న అతను ఏనాడు నేను ఇక్కడే పుట్టానండి, ఇక్కడే పెరిగాను, నాకు అత్త అమ్మ అన్ని ఇక్కడే. అయితే ఏ రోజు కూడా అతను చర్చికి మేము ఎప్పుడు కూడా చూడలేదండి. ఆయన కానుకలు పట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ మెరకనపల్లి ప్రవీణ్ అన్న అతను ఆడవాళ్ళ మీద చాలా భయంకరంగా మరి కోచింగ్ పెడుతున్నారు సార్. సెల్లో పెట్టడం, వాట్సాప్ లో పెట్టడం, గ్రూపుల్లో పెట్టడం సార్. ఆ గ్రూపుల్లో పెట్టిన దాన్ని నేను, అరుణ్ కుమారి అన్న ఆవిడని కూడా పేర్లతో సహా, మా పేర్లతో సహా హ్యాండిక్యాప్ట్ అండి, నేను ఒక కాల్ లేదంట, ఇంకో కాల్ తీసేస్తారటండి. ఇంత భయంకరమైన పెట్టడం వల్ల మేము సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా వేశారు. మీకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు సార్ 2 సంవత్సరాల దగ్గర పైబడే చర్చికి రాలేనటువంటి వారు సార్. వాళ్ళు కంటిన్యూగా చర్చికి వచ్చినటువంటి వాళ్ళు ఒక 5గురు 6గురు ఉంటారు సార్. అందులో కర్మ వాళ్ళందరూ కూడా చర్చికి రాకుండా ఇప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి సార్. ఒక 20 మందిగా కూడుకొని వాళ్ళే గొడవ పెట్టుకొని ఏదో రకంగా రుబాబు చేసుకుని అధికారులు వాళ్ళని ఎలా మందలించారో మమ్మల్ని కూడా అదే విధంగా మందలించారు సార్. ఎవరు అధికారులు ఇందులో ఎటువంటి ప్రార్థన కానీ, ఎటువంటి డబ్బుతో చేయడం కానీ జరగలేదు సార్. ఏ సంబంధం లేని మరి వ్యక్తులను కూడా ఇందులో పేరుతో సహా రాశారు సార్. వాళ్ళు ఏంటనేది, వాళ్ళ జాబ్ విషయంలో వాళ్ళు ఏంటనేది వాళ్ళ కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇది కానీ అలాంటివి చేయడం వల్ల కుటుంబాలు ఎన్ని శాపాలు పొందుతారో వాళ్ళ తర్వాత చూసుకుంటారు సార్. అది ఈ 3 కుటుంబాలు మాత్రం సరే ఇక్కడ వ్యతిరేకం. ఈ 3000 మందిలో నిజంగా గురపు కిరణ్ ఆయన నిజమైన ఆర్డర్ అయితే మాతో పుట్టి మాతో పెరిగిన అతన్ని మేము ఎలా బయటకు పంపిస్తామో మీరు ఒకసారి ఆలోచించండి సార్. మా ఇంటి పక్క నేను ఎత్తుకొని పెంచానండి ఆ కిరణ్ అన్న అబ్బాయిని. కాబట్టి మేమే ఎందుకు వ్యతిరేకించామంటే ఆ 3 కుటుంబాలతో చేరి ఒక విధ్వంసం చేయడం కోసం సంఘంలో 2 సంవత్సరాల నుంచి చక్కగా నడుస్తున్న సంఘంలోకి ఒక గొడవలు పెట్టుకొని ముందుకు వచ్చారు కాబట్టి మేము వ్యతిరేకించడం జరిగింది సార్. కమిటీ ఇప్పుడు ఎవరైనా పాస్టర్ వచ్చారనుకోండి, అది ఫస్ట్ పాస్టర్ కి వచ్చి మన 31వ తారీఖున ఆర్డర్ ఇస్తారు సార్. 1వ తారీఖున వచ్చి దూరం నుంచి వస్తారు కాబట్టి 1వ తారీఖున వచ్చి పాస్టర్ గారికి ఇవ్వండి నాకు ఇక్కడ ఆర్డర్ వచ్చింది, మరి మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు నేను పాస్టర్ అని 5 సంవత్సరాలు అయిన తర్వాత వస్తారు సార్. ఆ తర్వాత కమిటీలో కూడా తీర్మానం అవ్వాలి సార్. అది మాకు మినిట్స్ బుక్ ఉంటుంది సార్. మాకు మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల. ఈ ట్రెజరర్ గారు ప్రతి వారం కానుకలు లెక్క పెట్టిన తర్వాత మేము కౌంట్ చేసి మేము ఇచ్చి బులెటిన్ లో చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వారం ఆయన ప్రతి వారం కూడా, ఒక వారం లేకపోతే 2 వారాలు కలిసి చదువుతారండి. ఒకవేళ ప్రతి వారం ఉంటే కనుక ప్రతి వారం కూడా ట్రెజరర్ లెక్కలు జరుగుతాయి సార్. ప్రతి వారం కూడా సెలవులో పెట్టుకుంటారండి అనుమానం ఉన్నవాళ్ళు. కాబట్టి మాకు అనిల్ కిరణ్ గారే ఉంటారు సార్. 25 మంది కంటే ఎక్కువ లేరు సార్. ఇదంతా సంఘం అందరూ కూడా అనిల్ కిరణ్ గారే పాస్టర్ గా కావాలని కోరుకున్నారు. అందుకనే సంఘం అందరూ ఎదురుకుండా పాస్టర్ గారిని గెలిచినందుకు అతను విషయంలో మాత్రం సంఘం అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారండి గురపు కిరణ్ బాబు గారికి. అంతే సార్.